బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. వార్ 2 మూవీలో ఇద్దరు కలిసి నటించారు. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ తారక్ని ఆకాశానికి ఎత్తాడు హృతిక్. Junior NTR is such a fine teammate. War 2 14th August. తారక్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా వార్. ఈ చిత్రంలోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ ఈవెంట్ లో పాల్గొన్న హృతిక్ రోషన్ వార్ 2 సినిమా గురించి మాట్లాడుతూ తారక్ని ఓ రేంజ్ లో పొగిడేశాడు. వార్ 2 మూవీ షూటింగ్ ఓ పాట మినహా మొత్తం పూర్తయిందన్నాడు హృతిక్. తనతో పాటు కలిసి నటించిన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ నాకు తను చాలా ఇష్టమైన సహనటుడు, మంచి నటుడు, మంచి టీమ్మేట్, చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. వార్ 2 సినిమా అద్భుతంగా వచ్చిందని, ఆగస్టు 14న థియేటర్లోకి వచ్చేస్తోంది, అంతా ఎంజాయ్ చేస్తారు అన్నాడు. ఈ మాటలు విన్న అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు హృతిక్ షారుఖ్, అభిషేక్, సంజయ్ దత్ లాంటి బీటౌన్ స్టార్లతో కలిసి నటించాడు. కానీ తనకు నచ్చిన కోస్టార్ తారక్ అని చెప్పటం విశేషం. ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని ఫిక్స్ అయిపోయారు. హృతిక్ రోషన్ టైగర్ షాఫ్ హీరోలుగా వచ్చిన వార్ స్పై థ్రిల్లర్ గా వచ్చి సంచలన విజయం అందుకుంది. దీనికి సీక్వెల్ గా వార్ 2 వస్తోంది. ఇందులో ఒకరు బాలీవుడ్ స్టార్, మరొకరు టాలీవుడ్ టాప్ హీరో కావడంతో ఈ సినిమాపై సౌత్ నార్త్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య వార్ 2 రిలీజ్ పై కొన్ని రూమర్లు వచ్చాయి. వార్ 2 ఆగస్టు 14న రాదని, మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు హృతిక్ మరొకసారి క్లారిటీ ఇస్తూ రిలీజ్ డేట్ మారేదేలే అని కన్ఫర్మ్ చేశాడు. హృతిక్ మాటల్ని బట్టి చూస్తుంటే వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో తారక్ ఫ్యాన్ బేస్ మరింత పెరుగుతుందంటున్నారు. వార్ 2 తారక్ డెబ్యూ కాదు, డామినేషన్ స్టార్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని ఏజెంట్ క్యారెక్టర్స్ కన్నా ఈ మూవీలో తారక్ రోల్ డిఫరెంట్ గా ఉండబోతుందట. గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్లు ఏజెంట్ పాత్రలో నటించి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చిందంటున్నారు అభిమానులు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాత. అయితే వార్ 2 రిలీజ్ రోజునే రజనీకాంత్ కూలీ కూడా వచ్చేస్తాను. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14నే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు టీం వెల్లడించింది. ఈ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్లో కనిపించనున్నాడని టాక్. ఉపేంద్ర, సోబిన్, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా ఓ కీ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఈ ఇండిపెండెన్స్ డే వెరీ స్పెషల్ అంటున్నారు ప్రేక్షకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.